ప్రైజ్లా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము స్వీయ పరిశీలన. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించుకొని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? నేను క్రమబద్ధమైన పరిశుద్ధ గ్రంథ ధ్యానము కలిగి ఉన్నానా? అనిర్వచనీయమైన అనుభూతులెన్నో మిగిల్చి మన నుండి దూరం కావడానికి పరుగులు తీస్తుంది 2025. ఎప్పుడు మన ముందు ప్రత్యక్షం కావాలా అన్నట్టు ఆరాటపడుతుంది 2026. అవును, ఋతువులు, కాలాలు, సృష్టి యావత్తు ఏవి దేవుని మాటను జవదాటవు, నీవు నేను తప్ప. అయినప్పటికీ నీవెట్లా జీవించినప్పటికీ నీ ప్రవర్తనకు ప్రతిఫలం ఇయ్యక ఆయన కృపలో ఈ క్షణం వరకు నడిపిస్తూ మరి కొద్ది రోజుల్లోనే మరొక నూతన సంవత్సరంలోనికి నిన్ను ప్రవేశపెట్టడానికి ఆయన ఇష్టపడుతున్న తరుణంలో ఇప్పటి వరకు ప్రభుత్వం మన సహవాసం, క్రమబద్ధమైన వాక్య ధ్యానం ఏ రీతిగా ఉందో స్వీయ పరిశీలన చేసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. పాత క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యము దైవావేశం వల్ల రాయబడి ఏ దోషమునో లోపమునో లేనిదై భద్రపరచబడి మన విశ్వాసానికి అలాగే క్రియాశీలక జీవితానికి ఉపయోగపడేది పరిశుద్ధ గ్రంథం. ఇదే పరిశుద్ధ గ్రంథం యొక్క నిర్వచనం. ఇందులో 4 ముఖ్య విషయాలు మనం తప్పకుండా గమనించాలి. మొదటిది, పరిశుద్ధ గ్రంథం దైవావేశం వల్ల కలిగినది. రెండవది, ఇందులో ఏ లోపము దోషము లేదు. మూడవది, ఇది దేవునిచే భద్రపరచబడింది. నాలుగవది, ఇది మన విశ్వాసానికి క్రియాశీలక జీవితానికి ఉపయోగపడుతుంది. మీకు పూర్తి వీడియో కావాలనుకుంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో పూర్తి వీడియో లింక్ ఇస్తున్నాను. తప్పకుండా వాక్యం వినండి, దేవుని ఆశీర్వాదం పొందుకోండి. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం.